బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి అధికారులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందన్న సిట్ ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపరిచినట్లు సమాచారం. కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారని, ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నట్లు గుర్తించారు. లిక్కర్ సిండికేట్ సభ్యుడు A1 రాజు కసిరెడ్డికి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు సన్నిహితులుగా సిట్ గుర్తించింది. ఇక స్కామ్ లో వచ్చిన ముడుపులను వేరే వారికి బదిలీ చేయడంలో వీరు ఇరువురు కీలక పాత్ర పోషించినట్లు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా నిన్న రాత్రి 7:15 వాసుదేవ్ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లుగా సిట్ ప్రకటించింది. వీళ్ళు గతంలో వైసీపీ హయాంలోని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. ప్రధానంగా ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి పనిచేస్తే అలాగే సీఎం కార్యాలయంలో కీలక అధికారిగా, ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇరువురి పాత్ర చాలా కీలకంగా ఉందనేది మాత్రం ఇప్పటికే సిట్ భావించింది. ఈ నేపథ్యంలోని గతంలో పలుమార్లు వీళ్ళు విచారణకు హాజరు కాబడినా సరే వాళ్ళు రాలేదు. ఆ తర్వాత చివరాఖరకు 2 రోజుల క్రితం విచారణకు హాజరలేదు. మరోసారి నేను విచారణకు వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు ధనుంజయ రెడ్డి అట్లే కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళకు ఎదురుదెబ్బ జరిగింది. ఈ నేపథ్యంలోని సిట్ అధికారులు అరెస్టు తర్వాత రిమాండ్ రిపోర్ట్లోని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ విధంగా లింకులు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మొత్తం 27 పేజీల రిమాండ్ రిపోర్ట్ను ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టులో ఇద్దరిని హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో రిమాండ్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ను సిట్ అధికారులు కోర్టులో పొందుపరిచిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే రిమాండ్ విషయంలో పలు కీలకమైన అంశాలు ఉన్నాయి, సంచలన అంశాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ధనుంజయ రెడ్డి అట్లే కృష్ణమోహన్ రెడ్డి మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా ఈ డబ్బును మేనేజ్ చేయడంలోని కీలకంగా వ్యవహరించారు. గతంలో ఏదైతే ఉందో ఈ కేసులోనే ఎవరైతే కీలకంగా ఉన్న A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన డబ్బులు ఏదైతే ఉందో డిస్పరెన్సీ కావచ్చు ఇతర సంస్థల నుంచి తీసుకున్న డబ్బులన్నీ కూడా పూర్తిగా వీళ్ళ వద్దకు చేర్చి అవి ఇతర మార్గాల్లో కూడా మళ్లించే ప్రయత్నం ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ చేశారు అనే దానిపై కూడా లిక్కర్ ఏదైతే ఉంది రిమాండ్ రిపోర్ట్లోనే సిట్ అధికారులు పొందుపరచడం జరిగింది. ఈ డబ్బులను షెల్ కంపెనీలు కావచ్చు, దాంతోపాటు ఆస్తుల రూపంలో పూర్తిగా మలిచారు. దాంతోపాటు చివరి లబ్ధిదారు ఎవరైతే ఉంటారో చివరిగా దీన్ని కీలకంగా వ్యవహరించిన వ్యక్తి వరకు కూడా చేర్చే బాధ్యత మొత్తం కృష్ణమోహన్ రెడ్డి అట్లాగే ధనుంజయ రెడ్డి చేసినట్లుగా సిట్ ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకా దాంతోపాటు మొత్తం 5 సార్లు సమావేశాలు జరిగాయి. ఇటు విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొత్తం 5 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోని మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, దాంతోపాటు సత్యప్రసాద్, ఇంకా వాసుదేవ్ రెడ్డి, ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం వీళ్ళందరూ కూడా 5 సార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలోని ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా వ్యవహరించారు, తొలుతుగా మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడం, దాంతోపాటు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఉన్న బ్రాండ్లను పూర్తిగా పక్కన పెట్టి ఏదైతే ఉందో చీప్ క్వాలిటీ బ్రాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి వాళ్ళు అధిక మొత్తంలోని కొనుగోలు చేసే దిశగా చేయటం, ఇంకా దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఒక వేను కూడా వీళ్ళు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఒక సిండికేట్గా పాల్పడి ఈ డబ్బుల వ్యవహారాన్ని పూర్తిగా పక్కదారి పట్టించినట్లుగా సిట్ ఇందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు లిక్కర్ నెట్వర్క్స్ ద్వారా వచ్చిన కమిషన్ మొత్తాన్ని కూడా ఈ కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి మేనేజ్ చేస్తే ఆ డబ్బులు మొత్తాన్ని ఏ మార్గంలోని తీసుకెళ్లాలి దానిపై కూడా
ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరించారనే అంశాన్ని మాత్రం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లోని ఇటు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చూసినట్టయితే పలు కీలక అంశాలనే ఉన్నాయి. ఏదైతే ఉందో ఈ స్కామ్లోని ప్రధానంగా అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాసుదేవ్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు ప్రధానంగా ఎండి ఏపీఎస్పీడీసీఎల్ డివి సత్యప్రసాద్, దాంతోపాటు స్పెషల్ ఆఫీసర్ ఏపీఎస్బీడీఎల్ ధనుంజయ రెడ్డి, దాంతోపాటు మిథున్ రెడ్డి అప్పటి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ మొత్తం వ్యవహారాన్ని వీళ్ళందరూ కూడా పూర్తిగా ముందుండి నడిపించారు. వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల ద్వారా ఈ డబ్బులు ఏదైతుందో డిస్పరెన్సీలు వచ్చిన డబ్బులను ఏ విధంగా మలిచారు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలతోని దాదాపు అన్ని విట్నెస్లు, దాంతోపాటు రికార్డులు, ప్రూఫ్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో పూర్తిగా ఈ రిమాండ్ రిపోర్ట్లోని పొందుపరిచినట్లుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టుల పరంపర చూసినట్టయితే ప్రధానంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ కేసులోని శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది డిస్పెన్సరీలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి. ఇంకా దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం బాలాజీ గోవిందప్ప ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇటు జగన్మోహన్ రెడ్డి అట్లాగే భారతీ రెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్స్లోని శాశ్వత డైరెక్టర్గా ఉన్నారు. ఇటు జగన్కి సంబంధించి అన్ని లావాదేవీలకు సంబంధించిన చార్టెడ్ అకౌంట్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈయన ఈ వ్యవహారాన్ని ఎదుట కసిరెడ్డికి సంబంధించిన డబ్బును అక్కడి నుంచి ఆయన కారులోని కసిరెడ్డి కార్యాలయం నుంచి కూడా తీసుకువెళ్ళి నేరుగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ఇచ్చిన వెంటనే వాళ్ళు ఆ డబ్బును ఇతర మార్గాల్లోని మళ్లించే ప్రయత్నం చేశారు అనే అంశాలను ఒక్కొక్కటిగా ప్రస్తుతం సిట్ అధికారులు బయటపెట్టడం జరిగింది. ఏదైతే ఉందో ముందు నుంచి మనం అరెస్టులు చూసినట్టయితే తొలుతగా విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి సిట్ అధికారుల విచారణలోని కీలకమైన అంశాలను ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులోని కర్త కర్మ క్రియగా అన్ని పూర్తిగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారనే దానిపై కూడా పూర్తి ఆధారాలను మాత్రం సిట్ అధికారులకు సాయిరెడ్డి ఇవ్వడం జరిగింది. సాయిరెడ్డి ఇచ్చిన వెంటనే పూర్తిగా సిట్ అధికారులు కేసిరెడ్డిని ఫోకస్ పెట్టారు. దాంతోపాటు మిథున్ రెడ్డిని విచారించారు. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఈ అంశానికి సంబంధించి కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కేసిరెడ్డి నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఈ డబ్బులు తీసుకోవటం, ఈ డబ్బులకు సంబంధించిన ఏ మార్గంలోనే మలిచారు అనే దానిపై కూడా పూర్తి వ్యవహారానికి సంబంధించి రాజశేఖర రెడ్డి నుంచి కూడా పూర్తి ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పని 3 రోజుల క్రితం మైసూరులో అరెస్ట్ చేశారు. మైసూరులో అరెస్ట్ చేసి ఆయన విజయవాడ తరలించారు. విజయవాడలో అరెంచే క్రమంలోని బాలాజీ గోవిందప్పకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కేసిరెడ్డికి సంబంధించిన రాజశేఖర రెడ్డి కార్యాలయానికి నేరుగా బాలాజీ గోవిందప్ప తన సొంత వాహనంలో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పూర్తిగా డబ్బులు తీసుకొని ఏదైతే ఉన్న డిస్పరెన్సీల ద్వారా తీసుకొచ్చిన డబ్బుని తీసుకొని నేరుగా ఆయన షెల్ కంపెనీలకు ఇతర మార్గాలకు మరల్చే క్రమంలో భాగంగా ధనుంజయ రెడ్డితో కావచ్చు, దాంతోపాటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరును కూడా కలిసి పూర్తి స్థాయిలో ఈ డబ్బును ఇతర మార్గాలకు ప్రయత్నం చేశారు అనే అంశాన్ని మాత్రం ప్రస్తుతం సిట్ అధికారులు ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కటిగా రూట్ ఏదైతే ఉందో మనం చూసినట్లయితే సాయిరెడ్డి దగ్గర నుంచి సాయిరెడ్డి సమాచారం దగ్గర తీసుకొని కేసిరెడ్డిని విచారించడం, కేసిరెడ్డిని విచారించిన తర్వాత బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయడం, బాలాజీ గోవిందప్ప దగ్గర నుంచి కూడా ఈ మొత్తం సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు గతంలోని గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ కేసుకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, దాంతోపాటు ఇతర డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు అన్నీ పూర్తిగా సేకరించిన అధికారులు అందుకు సంబంధించిన సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం ఈ కేసులో చాలా కీలకం. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలకంగా వ్యవహరించారు. గత ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఓఎస్డీగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లోని చాలా కీలక అంశాలను మాత్రం ప్రస్తుతం అధికారులు పొందుపరిచిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.